దేవుని పరిశుద్ధ నామమునకు ఘనత మహిమ ప్రభావములు కలుగునుగాక. హల్లెలూయా. ఈ అనుదిన బైబిల్ ధ్యానములకు మీ అందరినీ మన రక్షకుడు ప్రభువైన యేసు క్రీస్తుల వారి పరిశుద్ధ నామములో ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ప్రియులారా, ఈ యొక్క 2026 సంవత్సరము లెంట్ మాసంలో మరి దేవుని సన్నిధానంలో, దేవుని సహవాసంలో మన ఆత్మీయ జీవితాలను తిరిగి చిగురింపజేసుకోవడానికి దేవుని యొద్దకు మనము తిరిగి రావాలి. దేవుని సన్నిధానంలో మనం ఎవరమో తెలుసుకోవాలి అనేటువంటి విషయాలను నేర్చుకుంటూ ఉన్నాం. మరి మన యొక్క ఆత్మీయ జీవితాన్ని, దేవునితో మన సహవాసాన్ని, మన సంబంధాన్ని తిరిగి మరి బలపరచుకోవడానికి దేవుడు మనకిచ్చినటువంటి మరి యొక్క ధన్యత. కాబట్టి ఆ దేవుని సన్నిధానంలో మన ఆత్మీయ జీవితాన్ని ఎలాగో సరిచేసుకోవాలో, తిరిగి చిగురింపజేసుకోవాలో, మరి దానికి కావలసినటువంటి 7 మెట్లను గురించి, 7 మరి స్టెప్స్ని గురించి నేర్చుకుంటున్నాం. దాంట్లో మొట్టమొదటిది రిమెంబరింగ్, రెండవది రిటర్నింగ్ టు గాడ్. మొట్టమొదటిది రిమెంబరింగ్ అనగా మనము దేవుని సృష్టి అయి ఉన్నాము. దేవుడు తన స్వరూపమందు తన పోలిక చొప్పున మనల్ని చేశాడు. మనము దేవుని పిల్లలము. మనం పాపములో పడిపోయినప్పుడు దేవుడు తన ప్రియ కుమారుడైన క్రీస్తు ప్రభుల వారి పరిశుద్ధ రక్తం చేత మనల్ని శుద్ధీకరించి మనలను నూతన సృష్టిగా చేశాడు. కాబట్టి ఈరోజు మనం ఏ స్థితిలో ఉన్నా మనం దేవుని పిల్లలమని, దేవుని సృష్టి అని జ్ఞాపకం చేసుకొని ఆయన వైపు తిరగవలసినటువంటి వారమై ఉంటున్నాం. రిటర్నింగ్ టు గాడ్ అనేటువంటి అంశాన్ని ధ్యానిస్తున్నాం. ఈ దినము యెషయా గ్రంథము 55వ అధ్యాయంలో మొదటి 7 వచనాలు ధ్యానించుకుందాం. ఆయన యొద్దకు తిరిగి రమ్మని ఆయన పిలుస్తూ ఉన్నాడు. ఆయన యొద్దకు నీవు నేను వస్తే, ఆయన యొద్దకు నీవు నేను తిరిగి వస్తే ఆయన యొద్ద మనకు కృప దొరుకుతూ ఉంది. ఆయన యొద్ద మనకు కనికరము దొరుకుతూ ఉంది. ఆయన యొద్ద మనకు క్షమాపణ దొరుకుతూ ఉంది. ఆయన మనతో తన నిత్య నిబంధనను స్థిరపరుస్తానంటున్నాడు. చూద్దాం. యెషయా గ్రంథం 55వ అధ్యాయం. దప్పిగొన్న వారలారా నీళ్ళ యొద్దకు రండి, రూకలు లేని వారలారా మీరు వచ్చి కొని భోజనము చేయుడి. రండి. రూకలు లేకపోయినను ఏమియు ఇయ్యకయే ద్రాక్షారసమును పాలను కొనుడి. ఆహారము కాని దాని కొరకు మీరేల రూకలిచ్చెదరు. సంతుష్టి కలుగజేయని దాని కొరకు మీ కష్టార్జితమును ఎందుకు వ్యయపరిచెదరు? నా మాట జాగ్రత్తగా ఆలకించి మంచి పదార్థము భుజించుడి. మీ ప్రాణము సారమైన దానియందు సుఖింపనీయుడి. చెవియొగ్గి నా యొద్దకు రండి. ఇంక్లైన్ యువర్ ఇయర్ అండ్ కమ్ unto me. Return unto me. Hear and your soul shall live. చెవియొగ్గి నా యొద్దకు రండి. మీరు వినిన ఎడల మీరు బ్రతుకుదురు. నేను మీతో నిత్య నిబంధన చేసేదను. దావీదుకు చూపినటువంటి శాశ్వత కృపను మీకు చూపుదును. ఇదిగో జనములకు సాక్షిగా అతనిని నియమించి తిని, జనములకు రాజుగాను అధిపతినిగాను అతనిని నియమించి తిని. నీవెరుగని జనులను నీవు పిలిచెదవు. నిన్నెరుగని జనులు యెహోవా నిన్ను మహిమపరచగా చూచి, నీ దేవుడైన యెహోవాను బట్టి, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని బట్టి నీ యొద్దకు పరిగెత్తి వచ్చెదరు. హల్లెలూయా. దేవుడు పిలుస్తూ ఉన్నాడు. పిల్లరా, మీరు ఎందుకు ఈ లోకంలో దేవుని నుంచి దూరంగా వెళ్ళిపోతున్నారని ఆ ఇశ్రాయేలు ప్రజలను దేవుడు మరి యెషయా ప్రవక్త ద్వారా గద్దిస్తూ ఉన్నాడు. ఎందుకు వ్యర్థమైన వాటి కొరకు మీ జీవితాలను వ్యర్థం చేసుకుంటూ ఉన్నారు? నా యొద్దకు రండి, నా మాటలను జాగ్రత్తగా ఆలకించండి అంటున్నాడు. మీ యొద్ద నాకు ఇవ్వడానికి ఏమీ లేకపోయినా మీ హృదయాలు నాకు కావాలి. నా ఆజ్ఞలను మీరు గైకొంటే మిమ్మల్ని దీవిస్తాను, ఆశీర్వదిస్తాను. ఇదిగో చెవియొగ్గి నా మాటలు ఆలకిస్తే, చెవియొగ్గి నా యొద్దకు రండి. మీరు వినిన ఎడల మీరు బ్రతుకుదురు.
హల్లెలూయా. మరి జీవమునకు మూలమై ఉన్నటువంటి దేవాది దేవుని వదిలిపెట్టేసి ఆ ప్రజలు ఈ లోకాశల వైపు, ఈ లోకంలో ఉన్నటువంటి మరి రాజుల వైపు వారు చూస్తూ ఉన్నారు. ఈ లోకంలో ఉన్నటువంటి సంపదల వైపు వారు పరిగెడుతూ ఉన్నారు. ఈ లోకంలో ఉన్నటువంటి సుఖభోగాల వైపు వారు పరిగెత్తుతూ దేవునికి దూరమైపోతూ ఉన్నారు. అయితే దేవుడు కరుణా సమృద్ధి కలిగినటువంటి వాడు. ఆయన మరి వారిని పిలుస్తూ ఉన్నాడు. ఇదిగో, మీరు నా మాట విని నా యొద్దకు వస్తే నేను దావీదుకు చూపినటువంటి కృపను, నిత్యమైన కృపను మీకు చూపిస్తాను. ఇదిగో, ఆ యెషై కుటుంబంలో చిన్నవాడైనటువంటి దావీదు, గొర్రెల కాపరి అయినటువంటి దావీదును మరి నేను ఎన్నుకొని అభిషేకించి రాజుగా నిలబెట్టి అతని ఎదుట శత్రువులు లేకుండా ఏ విధంగా నేను ఆయనను ఆశీర్వదించానో మీరు నా మాటలు విని నా మాటలకు చెవియొగ్గి నా యొద్దకు వస్తే మిమ్మల్ని ఆశీర్వదిస్తాను. దావీదుకు చూపినటువంటి కృపను, శాశ్వత కృపను మీకు కూడా చూపిస్తానంటున్నాడు. మరి నా సహోదరుడా, నా సహోదరి, ఇదే సమయము నీవు దేవునికి దూరంగా ఎంతకాలము జీవించగలుగుతావు? వ్యర్థమైన వాటి కొరకు ఎందుకు మీ జీవితాలను వ్యర్థం చేసుకుంటారని దేవుని వాక్యం ఈరోజు మనల్ని హెచ్చరిస్తూ ఉంది. యెహోవా మీకు దొరకు కాలమందు ఆయనను వెదుకుడి, ఆయన సమీపములో ఉండగా ఆయనను వేడుకొనుడి. భక్తిహీనులు తమ మార్గమును విడువవలెను, దుష్టులు తమ తలంపులను మానవలెను. వారు యెహోవా వైపు తిరిగిన ఎడల, ఇఫ్ యూ టర్న్ టు గాడ్, హీ విల్ అబండెంట్లీ పార్డన్. ఆయన బహుగా క్షమించడానికి, ఆయన నిన్ను బహుగా క్షమించి ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నాడు. నా సహోదరుడా, నా సహోదరి, ఈరోజు ఆయన వైపు తిరుగుదాం. ఆయన పిలుస్తూ ఉన్నాడు. సమయమును పోనీయక క్రీస్తు ప్రభుల వారి రాకడ సమయంలో నీవు నేను ఉంటూ ఉన్నాం. మరి ఏ క్షణమైన ఆయన రాకడ జరిగిపోవచ్చు. కాబట్టి నీవు నేను సమయమును పోనీయకుండా, మరి ఆయన మనకు దొరుకు కాలమందే ఇంకా సమయం ఉండగానే ఆయన వైపు తిరుగుదాం. ఆయన వాగ్దానం చేసిన దేవుడు. ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 28 నుంచి మనం గమనిస్తే, ఇదిగో, నీ దేవుడైన యెహోవాను మీరు వెదకిన ఎడల మీ పూర్ణ హృదయంతోనూ మీ పూర్ణ ఆత్మతోనూ మీరు ఆయనను వెతుకున్నప్పుడు ఆయన మీకు ప్రత్యక్షమగును. ఈ మాటలు ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు సెలవిస్తున్నాడు. ఇదిగో, మీరు నా మాటలు ఆలకించక నా నుంచి మీరు దూరమైపోతే మీరు నా తీర్పులకు మరి గురి కావాల్సి ఉంటుంది. మీరు ఎంచుకున్నటువంటి మార్గమును బట్టి మీకు ప్రతిఫలం ఉంటుంది. మీరు దేవుడు వారి ముందు తన దాసుడైనటువంటి మోషే ద్వారా వారు చేయవలసినటువంటి ఆజ్ఞలన్నిటినీ వారు తమ పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ బలంతో, పూర్ణ మనస్సుతో దేవుడైన యెహోవాను ప్రేమించాలని ఆజ్ఞ ఇచ్చాడు. అయితే వారు ఆ ఆజ్ఞను మర్చిపోయి దేవుణ్ణి విడిచిపెట్టి తమ ఇష్టానుసారముగా దేవతలను చేసుకొని, తమ ఇష్టానుసారముగా తమ జీవితాలను మలుచుకొని దేవునికి దూరం అయిపోయారు. అయినా దేవుడు వారిని విడిచిపెట్టలేదు. దేవుడు మరి క్షమించడానికి సిద్ధమైనటువంటి మనస్సు గలవాడు. అయితే ఆయన తీర్పు వారిపైకి వస్తుంది అని ఆయన ఆజ్ఞ ఇచ్చాడు. ఎప్పుడైతే వారు దేవుని మాటలకు విధేయత చూపక, దేవుని ఆజ్ఞలకు లోబడక వారు తిరుగుబాటు చేస్తారో అప్పుడు దేవుడు వారిని శత్రువుల చేతికి అప్పగిస్తానని ముందుగానే తెలియజేశాడు. మరి ఆయన తెలియజేసిన మాదిరిగా ఆ ఇశ్రాయేలు ప్రజలు ఎప్పుడైతే దేవుని మాటలకు అవిధేయత చూపి తమ ఇష్టానుసారముగా జీవిస్తూ దేవునిపై తిరుగుబాటు చేశారో వారిని బానిసలుగా, మరి బందీలుగా శత్రువుల చేతికి దేవుడు అప్పగించాడు. అయితే అక్కడ వారు నశించిపోవాలని దేవుని చిత్తము కాదు. కానీ ఇదిగో, మరి అక్కడ నుండి మీ దేవుడైన యెహోవాను మీరు వెతికిన ఎడల మరి యొక్క అవకాశాన్ని దేవుడిస్తున్నాడు. ఈరోజు మన జీవితాల్లో కూడా ఎలాంటి స్థితిలో నీవున్నా దేవుడు నిన్ను పిలుస్తూ ఉన్నాడు. ఈ యొక్క శ్రమల కాలంలో
దేవుని సహవాసంలో నీ ఆత్మీయ జీవితాన్ని తిరిగి చిగురింప చేయాలని దేవుడు కోరుకుంటున్నాడు. నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ ఆత్మతో నీవు ఆయనను వెతికిన ఎడల తిరిగి ఆయనను నీవు కనుగొంటావు. ఆయన నీకు ప్రత్యక్షమవుతానంటున్నాడు. ఇదిగో ఈ సంగతులన్నీ మీకు సంభవించిన తర్వాత మీకు బాధ కలుగునప్పుడు అంత్య దినములలో నీ దేవుడైన యెహోవా వైపు తిరిగి ఆయన మాట వినిన ఎడల, హల్లెలూయా, ఆయన మాట వినిన ఎడల, ఆయన వైపు తిరిగి ఆయన మాట విన్న ఎడల నీ దేవుడైన యెహోవా కనికరము గల దేవుడు. హల్లెలూయా. ఆయన కనికరము గల దేవుడు గనక నిన్ను చెయ్యి విడువడు, నిన్ను నాశనము చేయడు. తాను నీ పితరులతో ప్రమాణము చేసిన నిబంధనను మరచిపోడు. హల్లెలూయా. ప్రియులరా, నీవు ఈ దినమే ఆయన వైపు తిరగవలసిన వాడువై ఉంటున్నావు. కలువరి సిలువలో మన కోసం తన ప్రాణాన్ని అర్పించినటువంటి ఆ క్రీస్తు ప్రభుల వైపు, వారి వైపు తిరుగుదాం. ఇంకా మన ఇష్టానుసారంగా ఈ లోకానుసారమైన జీవితాన్ని జీవిస్తూ శరీర కార్యములకు లొంగిపోయి శరీర కార్యముల చేత నడిపించబడి దేవుని మార్గములలో నడువక ఆయనకు ఆయాసకరమైన జీవితాన్ని జీవిస్తుంటే దేవుని వైపు తిరగవలసినటువంటి సమయం. దేవుడు మరొకసారి తన స్వరాన్ని మనకు వినిపిస్తూ ఉన్నాడు. ఆయన క్షమించడానికి సిద్ధమైనటువంటి మనసు కలిగిన వాడు, ఆయన కనికరము గల దేవుడు. మరి కనుక నీ చేయి విడువడు, నిన్ను నాశనం చేయడు. మరి నా సహోదరుడా, నా సహోదరి, మరి దేవునికి దగ్గరగా రావలసినటువంటి సమయం, దేవుని సన్నిధిలో నీవు నేను నిలబడవలసినటువంటి సమయము. ఆ క్రీస్తు ప్రభుల వారి నిత్య సహవాసంలో, ఆయన రాకడలో మనమందరము ఎత్తబడటానికి మనలను మనం సిద్ధపరచుకుందాం. మనం ఎక్కడున్నా, మనం ఎలాంటి స్థితిలో ఉన్నా ఆయన వైపు తిరుగుదాం. ఆయన వైపు తిరిగితే ఆయన క్షమించడానికి సిద్ధమైనటువంటి మనస్సు కలిగిన వాడు, దీర్ఘశాంతము కలిగిన వట్టి వాడు, కృపా సమృద్ధి గల దేవుడు. ఆయన మన దోషములను, పాపములన్నిటినీ క్షమించి తన నిత్య మహిమకు మనలను సిద్ధపరచునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రార్థించును. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రము, 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 స్తోత్రములు తండ్రి. అత్యంత కృపాభరితుడువు, అత్యున్నత సింహాసనంపై ఆసీనుడవైన మా ప్రియ పరలోకపు తండ్రి, చెము కలిగిన మా దేవా, సైన్యములకు అధిపతి వాగు మా యెహోవా తండ్రి, కృపా కనికరములు గల మా ప్రభువా, సూర్యోదయం మొదలుకొని ఇంత మటుకు మా తండ్రి మీ చల్లని రెక్కల నీడను భద్రపరిచి అయ్యా మరొకసారి మీ ప్రియ కుమారుడు మా ప్రభువైన యేసు క్రీస్తుల వారి పరిశుద్ధ నామములో దేవా మీ కృపా సన్నిధానంలో ప్రార్థించడానికి సజీలెక్కలో మమ్మల్ని లెక్కించిన దేవా మీకే స్తుతులు, స్తోత్రాలు తండ్రి. దినమెల్లా మీ యొక్క పరిశుద్ధాత్మ సహాయము, ఆదరణ, సహవాసాన్ని మాకు అనుగ్రహించిన ప్రభువా మీకే వందనములు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అవునయ్యా, మరి మా ఇష్టానుసారముగా ఈ లోకాశల వైపు, శరీరాశలను వెంబడించి ప్రభువా మీకు దూరముగా జీవిస్తున్నటువంటి మమ్మల్ని మీరు మరొకసారి జ్ఞాపకం చేసుకొని కలువరి సిలువలో మా కొరకు మీ ప్రియ కుమారుడైన క్రీస్తు ప్రభుల వారి పరిశుద్ధ రక్తాన్ని చిందించి అయ్యా మమ్మల్ని మీతో తిరిగి సమాధానపరుచుకోవడానికి మీరు మా కొరకు ఏర్పరిచినటువంటి ఆ మార్గము కొరకు మీకే వందనాలు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు. అయ్యా మీ వైపు తిరగడానికి తీర్మానం చేసుకున్న మా ప్రియ బిడ్డలందరినీ దీవించండి. మీ కృపలో అయ్యా క్షమాపణ అనుగ్రహించి వారి ఆత్మీయ జీవితాన్ని తిరిగి చిగురింపజేయమని వేడుకుంటున్నాము. కనికరం గల మా ప్రభువా, మరి ఈ వర్తమానాలు వినిచిన మా ప్రియ బిడ్డల కుటుంబాలన్నిటిని దీవించండి, ఆశీర్వదించండి. ప్రత్యేకంగా మా యవ్వన బిడ్డలను జ్ఞాపకం చేసుకునండి ప్రభువా. మీ యొక్క పరిశుద్ధాత్మ అభిషేకం చేత, శక్తి చేత బిడ్డలను నింపండి. అయ్యా ఎగ్జామ్స్ రాస్తున్నటువంటి మా బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకుని ప్రభువా బిడ్డలకు కావలసిన జ్ఞానమును, ధైర్యంను అనుగ్రహించమని, అనారోగ్యంతో ఉన్నటువంటి బిడ్డలను యేసయ్యా మీ గాయపడిన హస్తము చేత ముట్టి సంపూర్ణ స్వస్థత, ఆరోగ్యం, బలమును దయచేయమని మహిమ, ఘనత, ప్రభావాలు మీ నామానికే చెల్లిస్తూ మా ప్రభువును, మీ ప్రియ కుమారుడు, మా రక్షకుడునైన యేసు క్రీస్తుల వారి పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం మా పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ ద లార్డ్. షాలోమ్.